శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. నమస్తే. ఇది రెండు సముద్రాల కథ. ఒకే నది నుంచి, ఒకే చోట నుంచి ఉద్భవించి, ఒకే దారిలో ప్రవహించి కొంత దూరం వచ్చిన తర్వాత ఒకటి ఉత్తరం వైపు వెళ్ళింది ఒక పాయ దక్షిణం వైపు వెళ్ళింది. ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉన్నటువంటి గోలన్ హైట్స్ నుంచి జార్డన్ నది ఆవిర్భవిస్తుంది. ఈ జార్డన్ నది ఒకే పర్వతమాలికల మధ్య నుంచి ప్రయాణం చేస్తూ అందులో ఉన్నటువంటి ఖనిజ లవణాలని తనతో పాటు మోసుకుని తీసుకొస్తుంది. ఆ తరువాత ఉన్నటువంటి కనుమల్లోకి వచ్చిన తరువాత అక్కడ ఉన్నటువంటి చెట్లలో ఉన్నటువంటి ఔషధీ తత్వాలను కూడా తమ వెంట మోసుకుని తీసుకొస్తాయి. కొంత దూరం వెళ్ళిన తరువాత ఆ జోర్డన్ నది రెండు పాయలవుతుంది. ఒకటి ఉత్తరం వైపు వెళ్తుంది, ఒకటి దక్షిణం వైపు వస్తుంది. ఉత్తరం వైపు వెళ్ళినటువంటి నది పాయ ఏదైతే ఉందో అదొక 50-55 కిలోమీటర్ల పొడవు, 13 కిలోమీటర్ల వెడల్పైనటువంటి ఒక సముద్రంగా మారుతుంది. దక్షిణం వైపు వెళ్ళింది ఒక 70 కిలోమీటర్ల పొడవు, 21 కిలోమీటర్లు వెడల్పైనటువంటి సముద్రంగా మారుతుంది. ఉత్తరంలో ఉన్నటువంటి సముద్రాన్ని గలీలీ సముద్రం అంటారు, దక్షిణంలో ఉన్నటువంటి సముద్రాన్ని డెడ్ సీ అంటారు. గలీలీ సముద్రంలో ఉన్నటువంటి నీళ్లు చాలా రుచికరంగా ఉంటాయి, చాలా చక్కగా ఉంటాయి. అవి తాగినట్లయితే, అందులో స్నానం చేసినట్లయితే వ్యాధులు పోతాయని నమ్ముతారు, ఎందుకంటే చాలా ఔషధులు అందులో ఉన్నాయి. ఆ తరువాత చుట్టుపక్కల బీచ్ దగ్గర వందలాది మంది ప్రజలు జమ అవుతారు. వాళ్ళందరూ కూడా బీచ్ యొక్క అందాన్ని, అలల అందాన్ని, ఆ సాగర ఘోషని చూసి ఆనందిస్తూ ఉంటారు. దక్షిణానికి వెళ్ళినటువంటి సముద్రం డెడ్ సీ. డెడ్ సీ అంటే మృత సముద్రం. అందులో నీళ్లు ఎంత ఉప్పు అంటే అవి తాగినట్లయితే మన గొంతంతా కూడా ఎండిపోతుంది. అవి కళ్ళల్లో వెళితే కళ్ళు మండిపోతాయి. మనం గనక ఆ సముద్రంలోకి ఒక దుంకినట్లయితే మనం మునిగిపోము, పైకి తేలుతూ ఉంటాం. ఎందుకంటే అంత లవణాలు ఉంటాయన్నమాట. లవణాలు ఎక్కువగా ఉండడం వల్ల మనము నీటిపైన తేలాడుతూ ఉంటాము. ఈ సముద్రంలో చేపలు ఉండవు, జలచరాలు ఉండవు, కప్పలు ఉండవు, ఎటువంటి జీవజంతువులు ఉండవు. ఒకే నది, ఒకే దారి, ఒకే ప్రవాహము. ఒక నది గలీలీ నది అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. ఒక నది డెడ్ సీ, దాని పేరులోనే చావు, మరణము, నాశనము ఉంది. ఎందుకు ఇలా అయ్యాయంటే గలీలీ సముద్రం ఏదైతే ఉందో ఆ సముద్రంలో ఉన్నటువంటి నీళ్లు మరొక పెద్ద సముద్రంలోకి వెళ్ళేందుకు ఒక చిన్న మార్గం ఉంది. ఆ మార్గం గుండా ఈ సముద్రంలో నుంచి నీళ్లు వెళ్తూ ఉంటాయి. ఒకవైపు జోర్డన్ నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి, మరొక వైపు ఈ గలీలీ సముద్రం నుంచి మిగతా ప్రాంతాలకు నీళ్లు వెళ్తూ ఉంటాయి. నీరు పారుతూ ఉంటుంది కాబట్టి, నీటి ప్రవాహం ఎప్పుడూ కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ జీవజంతుజాలాలు బ్రతుకుతున్నాయి. ఉప్పు ఎక్కువగా చేరకుండా ఉండడం అవుతోంది. ఉప్పదనం లేకపోవడం వల్ల ఈ సముద్రం నీళ్లు కాస్త తాగడానికి కూడా వీలుంటున్నాయి. దక్షిణాన వెళ్ళినటువంటి డెడ్ సీ దగ్గరకు వచ్చేటప్పటికి డెడ్ సీలో ఉన్నటువంటి నీళ్లకు బయటకు వెళ్ళే మార్గం లేదు. రోజు 5,000 మిలియన్ టన్నుల నీరు ఆవిరైపోతూ ఉంటుంది. సో నీరు ఆవిరవుతున్న కొద్దీ కొత్త నీరు వచ్చి చేరుతుంది, కానీ ఈ నీటికి బయటకు వెళ్ళే మార్గం లేదు. ఫలితంగా లవణాల శాతం పెరిగిపోతూ ఉంటుంది. అక్కడ జీవజంతుజాలం బ్రతకలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఈ డెడ్ సీ, గలీలీ సీ మనకు ఒక పాఠం చెబుతున్నాయి. ఒకే నది నీళ్లు ఒకే ప్రవాహంలో ఒకే దారి గుండా వచ్చినప్పటికీ ఏ సముద్రం అయితే తన నీటిని మిగతా ప్రాంతాలతో షేర్ చేసుకుంటుందో, పంచుకుంటుందో, ప్రవహిస్తుందో, నిత్య ప్రవాహమానమై ఉంటుందో, అన్ని కొత్త విషయాలను సేకరిస్తుందో ఆ నది నీరు ఉపయోగపడుతుంది. ఏ నది నీరైతే వచ్చి డెడ్ సీగా మారిందో, నీళ్లు బయటకు వెళ్ళే మార్గం లేదో, తన దగ్గర ఉన్నటువంటి విషయాలను, తన దగ్గర ఉన్నటువంటి వస్తువులను ఇంకెవరితోటి పంచుకునేటటువంటి మార్గం లేదో, ఆ నదిలో ఉప్పదనం పెరుగుతోంది. అక్కడ జీవజంతుజాలం కూడా బ్రతకలేని పరిస్థితి వచ్చింది. మనిషి మునుగుదామన్నా కూడా మునగలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఆ నది మృతసాగరం అయిపోయింది.
ఇందులో ఒక జీవిత పాఠం ఏమిటంటే, మన దగ్గర ఉన్నటువంటిది మిగతా వాళ్ళతో పంచుకున్నట్లయితే మనము పెంచుకుంటాము, మనల్ని మనం పెంచుకుంటాము, మన సమాజంతో కలిసి మనం పెరుగుతాము. మనది మన దగ్గర మాత్రమే ఉంచుకుని ప్రపంచంలో ఎవ్వరితోటి నేను పంచుకోను, నేను ఒంటిపిల్లి రాకాసిగా ఉంటానని ఎవరైతే భావిస్తారో వాళ్ళు క్రమేపీ కొంతకాలానికి ఉప్పబడిపోతారు, చప్పబడిపోతారు, ఎటు పనికి రాకుండా అయిపోతారు. కాబట్టి ఈ రెండు, ఒకే నది నుంచి వచ్చిన ఈ రెండు సముద్రాలు రెండు పాఠాలను చెప్తున్నాయి. ఒకటి పంచుకొమ్మని పెంచుకొమ్మని చెబుతోంది, మరొకటి పంచకుండా ఉండిపోమ్మంటోంది, ఉప్పబడిపోమ్మని, ఆ తరువాత చప్పబడిపోమ్మని చెబుతోంది. మనం ఏ మార్గాన్ని ఎంచుకోవాలి జీవితంలో, ఇది మనపైన ఆధారపడి ఉంది. మనము అందరము కూడా ఒకే చోట నుంచి వచ్చినప్పటికీ మనము ఈ జోర్డాన్ నది నుంచి వచ్చి గలిలీ సముద్రం అవుదామా లేక డెడ్ సీగా మారతామా అన్నది మనము నిర్ణయం తీసుకోవాలి. నమస్కారం.